హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. అమ్మ చెప్పిన కథలు. చిలుక పలుకులు. శ్రీధర్కు పక్షులు వేటాడడం సరదా. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు మీద చాలా చిలుకలు కనిపించాయి. అతనికి ఎప్పటి నుండో ఒక చిలుకను పెంచుకోవాలనే కోరిక ఉంది. కొన్ని ధాన్యం గింజలు చెట్టు కింద నేల మీద చల్లి వాటి మీద పలచని వల వేశాడు. చాలా జాగ్రత్తగా చూస్తే కానీ అక్కడ వల ఉందన్న విషయం తెలియదు. వల పన్నడం అయ్యాక ఆ చెట్టు వెనకే నిశ్శబ్దంగా మాటు వేశాడు. కాసేపు గడిచాక 2 చిలుకలు నేల మీదున్న గింజలను పసికట్టాయి. 6 ఎన్ని గింజలో భలే భలే అంటూ కిందకు రువ్వున దిగిందో చిలుక. ఆగునేస్తం, ఈ అడవిలో ఒక చెట్టు కింద ధాన్యం రావడం ఆశ్చర్యంగా లేదు అని హెచ్చరించింది రెండో చిలుక. తిండి చూసిన తొందరలో దానికి ఆ మాటలు చెవికి ఎక్కలేదు. నేల మీద వాలడం, వలలో చిక్కుబడిపోవడం వెంటనే జరిగిపోయాయి. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు వినలేదు. దేనికైనా అంత తొందర పనికిరాదు. ఆ వలకి కొంచెం దూరంగా నేల మీద వాలుతూ అంది రెండో చిలుక. నిజమే, చాలా తొందరపడ్డాను. ఇప్పుడు విచారించి ఏం లాభం? జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కదా అని కన్నీళ్లు పెట్టుకుంది మొదటి చిలుక. ఇంతలో చెట్టుచాటు నుంచి ఈ వతలకు వచ్చాడు శ్రీధర్. అతన్ని చూడగానే రెండో చిలుక చెట్టుపైకి ఎగిరిపోయింది. అతను వలలో చిక్కుకున్న చిలుకను బయటికి తీయడం, ఒక పంజరంలో బంధించడం చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయిందది. శ్రీధర్ చిలుకను తన ఇంటికి తీసుకెళ్లి ఒక పంజరంలో పెట్టాడు. అతని పిల్లలు దాన్ని చూసి ఎంతో సంతోషించారు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో బందీ అయ్యింది చిలుక. ఎన్నో రకరకాల పండ్లు తినడానికి ఇచ్చేవారు. కానీ స్వేచ్ఛ లేని ఆ జీవితం ఆత్మహత్యతో సమానంగా భావించింది చిలుక. కానీ ఏం చేయలేని పరిస్థితి. ప్రతి క్షణం తన దుస్థితికి చింతిస్తూ రోజులు గడపసాగింది. శ్రీధర్ ఆ చిలుకకు చిన్న చిన్న మాటలు పలకడానికి ప్రతిరోజు నేర్పించసాగాడు. హలో, నమస్కారం, రండి అనే చిన్న చిన్న పదాలు నేర్పించుకుంది చిలుక. శ్రీధర్ దాన్ని ముందు గదిలో ఉంచి తన ఇంటికి వచ్చే బంధువులకు, స్నేహితులకు చిలుక పలుకలు వినిపించి అందరి చేత ప్రశంసలు పొందసాగాడు. చిలుకను చూసి అందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ చిలుకకు మాత్రం ఎంతో విషాదంగా ఉండేది. ఒరే, మీ ఆనందం పాడుగాను, నన్ను వదలండిరా, నేను మీలా స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాను అని మనసులో ఆక్రోశించేది. కానీ తన భావం వాళ్ళకి తెలియజేయడానికి దానికి అంత భాష రాదు. ఒకరోజు శ్రీధర్ని అతని కొడుకు బాగా విసిగించడంతో వాడి వీపు మీద ఒకటి పీకి, చంపేస్తాను రాస్కెల్, గెట్ అవుట్ అంటూ కోపంగా తిట్టాడు. అది విన్నది చిలుక. శ్రీధర్ తిట్టడంతో ఏడుస్తూ ఆ పిల్లవాడు బయటికి వెళ్ళిపోవడం చూసింది. వెంటనే దాని మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. చంపేస్తాను రాస్కెల్, గెట్ అవుట్ అన్న ఆ పదాలని పదే పదే మననం చేసుకుంది. రాత్రంతా అది తను నేర్చుకున్న మిగతా మాటలు మర్చిపోయి ఆ ఒక్క పదమే కంటతా వచ్చే వరకు మననం చేసుకుంటూనే ఉంది. మరునాడు శ్రీధర్ వాళ్ళ ఆఫీసర్ ఇంటికి వచ్చాడు. ఏదయ్యా, నీ దగ్గర ఒక మాట్లాడే చిలుక ఉందని విన్నాను, చూపించు అని ఆసక్తిగా అడిగాడు ఆఫీసర్. శ్రీధర్ ఆయనకి ఎంతో గర్వంగా తన చిలుకను చూపించి సార్కి హలో చెప్పు అన్నాడు. వెంటనే చిలుక చంపేస్తాను రాస్కెల్, గెట్ అవుట్ అంటూ ముద్దు ముద్దుగా పలికింది. ఆ మాటలు విని ఆఫీసర్ ముఖం అవమానంతో ఎర్రబడింది. శ్రీధర్ కంగారు పడి వారిస్తున్న చిలుక వినలేదు. రాస్కెల్, గెట్ అవుట్, గెట్ అవుట్ అని అంటూనే ఉంది. ఆఫీసర్ కోపంగా వెళ్ళిపోయాడు.
ఆ రోజు నుండి అదే తంతు. ఎవరు ఇంటికొచ్చినా ఆ చిలుక గెటౌట్ రాస్కెల్, చంపేస్తాను రాస్కెల్ అని గట్టిగా అరిచేది. దానితో ఎవరినైనా తన ఇంటికి పిలవాలంటే భయపడే పరిస్థితికి వచ్చాడు శ్రీధర్. ఏంటయ్యా, చిలుకకు మంచి మాటలు నేర్పించాలి కానీ తిట్లు నేర్పిస్తారా అని చాలామంది శ్రీధర్ని ముఖం మీదే చీవాట్లు వేయసాగారు. చిలుక చేత ఆ మాటలు మాన్పించాలని ఎంతో ప్రయత్నించాడు శ్రీధర్. అది నేర్చుకోకపోగా మరింతగా రెచ్చిపోయి అవే మాటలు పదే పదే అనసాగింది. దీంతో అతను ఇక ఆ చిలుకను ఇంట్లో ఉంచకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. మరునాడు ఉదయాన్నే ఊరి బయటకు పంజరం తీసుకెళ్లి చిలుకను వదిలేశాడు. తన ఎత్తు పారినందుకు సంతోషిస్తూ ఆ చిలుక అరణ్యం వైపు హాయిగా ఎగిరిపోయింది. అందుకే అపాయం వచ్చినప్పుడు ఉపాయం చేయాలి, అప్పుడే ప్రమాదం నుండి బయటపడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, share and subscribe to my YouTube channel Kids Tutorials.